లక్ష్మణ్ కూర్చోండి. అవునా ఫస్ట్ టైం ఇప్పుడు మనవరాలు చూసాడు దుబాయ్లో కలిసిన మా లాయర్ దగ్గర కాదు మనమరాలు చూసాడు ఫస్ట్ కాదు మీ పిల్లలు ఒకరు నాకు చూపెట్టి కొడుకు కలిసి బిడ్డ పుట్టినాక చిన్న ఆమె ఎవరు అప్పుడు 7 ఏళ్ళకి పోయినా 9 సంవత్సరాలు కొడుకు 11 సంవత్సరాలు అప్పుడు ఎవరు తీసుకుపోయినా ఏజెంట్ ద్వారా పోయినా సార్ మీ ఏజెంట్ ద్వారా మోసపోయి 70,000 రూపాయలు కట్టిపోయినా సార్ మీరు ఇద్దరు తమ్ముడు ఫస్ట్ ఉన్నాడు సార్ సరే హనుమంత్ కోండి ఇప్పుడు కలిసే పోయిందా లేదు సార్ విడివిడిగా సార్ అక్కడ మేము పనిచేసి అక్కడ కలుసుకున్నాం అందరం ఇదివరకు సార్ అక్కడ పరిచయం వాళ్ళిద్దరు మాట్లాడారు ఆడ వెనుకనే కలిసి వెనక పంచాయతీ అందరూ ఏ ఊరు అంటే ఇట్లా కళ్ళు మీద ఊరు మీద పరిచయాలు అయిపోయినాయి సార్ కరీంనగర్ అనుకో పరిచయం అయిపోయింది అయింది తర్వాత అక్కడ ఎన్ని నెలలు పని చేశారు మీరు ఒక 6 నెలలు పనిచేసాం నిజంగా కూడా నాకు మొదటిసారి ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళు తర్వాత మన పెద్దూరు నాయకులు అందరూ వచ్చి వీళ్ళు చెప్పారు మొదలు ఇట్లా జరిగింది ఇంకేమైనా చేయాలి మనం ఇప్పుడు 2013 నాకు చెప్పింది ఒక సంవత్సరం ముందే 6 నెలల ముందే నాగభూషణం సార్ ఇట్లా సిరిసిల్ల తౌట్ నాగభూషణం సార్ తెలుసు సార్ ఆ నాగభూషణం అన్న తర్వాత మన బాలు వీళ్ళంతా చెప్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎట్లా చేయాలన్నా తెలియక దీనికి ఉపాయం ఏంది పరిష్కారం ఏంటంటే చెప్పింది మొదలు పైసలు కట్టాలని నిజంగా కూడా ఒక ఆయన చనిపోయింది కానీ ఆయన యాడ్ చేసుకోవాలి రాజశేఖర్ సార్ అని ఒక ఆయన మంచి ఆయన మొదలు ఆయన మీ కథనం చూసినాక నేను మాట్లాడినాక ఆయన ముందు చూసి స్పందించాడు చూసి నేను కొన్ని పైసలు ఇస్తా నేను సాయం చేస్తా అని ఆయన ముందు మొదలు వచ్చాడు ఇలా చనిపోయింది ఎక్కడున్నాడో కానీ నిజంగా కూడా కలుసుకోవాలి ఆయన మొదటిసారి ఆయన డబ్బులు ఇచ్చినాక మేము ఆ ఆయన పేరు మన మంద భీమరెడ్డి నారాయణ స్వామి సారు మంద భీమరెడ్డి వాళ్ళిద్దరు అప్పుడు గల్ఫ్లో ఉండే మీకోసం కొట్లాడుతున్నారు ఆ భీమరెడ్డి గారు నేను కలిసిపోయినాం నేపాల్ ఆమె ఆయన భార్య ఏడికెళ్ళి వచ్చింది తెలుసా వాళ్ళు ఎక్కడో వాళ్ళలో ఎక్కడో ఉంటారు వాళ్ళు దగ్గర ఒక దినమంతా ట్రావెల్ చేసి వచ్చారు వాళ్ళు బస్సులో నేపాల్ కాఠ్మండూకి రావాలంటే మేమే పోవాలన్నారు మొదలు మేము పోవాలంటే ఎట్లా పోవాలంటే మళ్ళీ ఇక మీరు ఓడు కాదు మీతోనని చెప్పి ఆయన భార్యను ఒక బస్సులో 2-3 బస్సులు మారి కుటల లెక్కన ఉంటారు వాళ్ళు వాళ్ళకి మొత్తం తిరిగి ఒక దినమంతా ప్రయాణం చేసి కాఠ్మండూకి వచ్చినాక వాళ్ళకి అప్పుడు పైసలు ఇచ్చినాక ఏమనుకున్నామంటే అయిపోయింది మీరు వెంటనే వస్తారనుకున్నాం కాకపోతే అదంతా అనురాధ మేడం మళ్ళీ పోయి సిగ్నేచర్ చేసుకోవచ్చు గారు ఆమె కూడా ఆమె బాగానే ప్రయత్నం చేసింది సార్ 2014 గుర్తుందని అప్పుడు వచ్చినా కాకపోతే ఇక అన్ఫార్చునేట్లీ అప్పుడు కాలేదు అప్పుడు ఇక రూల్స్ కానూను అప్పటి నుంచి మీ వాళ్ళు అయితే పాపం ఆ చంద్రుడికి ఎల్లమ్మ ఎల్లమ్మ వచ్చేస్తాడు ఆ ఎల్లమ్మని అయితే నేను సిరిసిల్లలో ఎక్కడికి పోయినా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుని పోతే ఆమె ఎక్కడికి పోయినా వస్తుంది కంపల్సరీ వచ్చి మా వాళ్ళని నిడిపియాలి నిజంగా మీ అదృష్టము వీళ్ళని చూసేది ఉంది కాదు కానీ మీకు నేను వచ్చింది ఎందుకంటే దీనికోసం కాదు నేను వచ్చింది ఎందుకంటే మీరు ఇక్కడ మరి మీ రోజులు బయట ఉన్నారు జైలు ఉన్నారు మీకు ఇప్పుడేమన్నా చేయాలి సాయం చేయాలి మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబెట్టాలని వచ్చిండే ఏం చేయమంటారో చెప్పండి ఎందుకంటే మీ నలుగురిని ప్లస్ వచ్చేట ఆయన 5 మీకు ఇన్ని అవస్థలు పడి ఇన్ని రోజులు జైలు ఉండి ఇబ్బంది పడి కుటుంబాలకు దూరంగా ఉండి మొత్తానికి ఇలా ఫైనల్గా ఒకటైంది మీకేమైనా చేసి మిమ్మల్ని నిలబెట్టాలని నేను అనుకున్నా కానీ దురదృష్టం ఏంటంటే మన గవర్నమెంట్ లేదు మన గవర్నమెంట్ ఉంటేనేమో అల్కా చేస్తుంది కాకపోతే ఇప్పటికి కూడా ఎమ్మెల్యేగా నేనే ఉన్నా కాబట్టి మీకు తప్పకుండా అయితే మీ కాళ్ళ మీద నిలబెట్టంటే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటామంటే వచ్చేసి అదో ఇదో అని చెప్పి నాకు మన వాళ్ళు ఏం చెప్పారంటే అట్లాంటి ఉపాయం ఏదైనా చేయండి అన్న అని చెప్పారు అట్లయినా సరే లేదా మీరు ఏదైనా వేరే ఎక్కడైనా మేము చేస్తాం మాకు ఇదివరకు తెలిసిన పనే ఉన్నది చేస్తామంటే అట్లనే సరే కానీ ఇక్కడనే ఉంటే బెటర్ ఇక్కడనే ఉంటాం సార్ మాకు ఇక్కడ మేము ఎక్కడ మళ్ళీ వాపస్ ప్రయత్నం ఎక్కడ సార్ బాలసార సారు దేవునిలాగా సార్ మీరు చేసిన ప్రయత్నం ఈ సార్ నాకు చాలా మేలు చేసింది సార్ నాకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ ఎప్పటికప్పుడు సార్ మీరు మీటింగ్లో కలిసింది 2023 సెప్టెంబర్ 4 తారీఖు సార్ నేను దుబాయ్లో మీటింగ్ నడిపింది కూడా నా కొడుకు బాలు
మన కొడుకు దోస్తు కూడా సార్ మహేష్ మైబాల్ అని ప్లస్ మన రాధారపు సత్యం రాధాని సత్యం సార్ ఎల్లరేపేట జువాడి శ్రీనివాసరావు సార్ అందరూ మీటింగ్లో కలిసి కూడా సార్ మీరు అక్కడికి వచ్చింది కూడా అరబ్ పేపర్లు వస్తే దాచిపెట్టుకున్నారు సార్ వాళ్ళు. సంవత్సరం దీని ఇవ్వరు ఎంత ఫుల్ పవర్ ఉంటే అక్కడ పేపర్ దుబారీ సార్ ఆ పేపర్ సంవత్సరాలు కట్టింది మీరు డబ్బు సార్ వకీలు కట్టింది ఇండియా 15 లక్షలు సార్ ఇది. ఎంత ఫుల్ పవర్ ఉంటే ఈ పేపర్ అందరూ అలా సార్ జైల్లో 15 సంవత్సరాలు కట్ చేసారంటే అక్కడ ప్రభుత్వం భయపడుతుంది సార్ అది మీరు చేసిన సహాయం సార్ అది లేకపోతే మా జీవితాలు ఖరాబ్ అయిపోయి సార్ మీరు రాకపోతే ముందుకు రాకపోతే మా భార్య బిడ్డలు మా తల్లిదండ్రులు మా చెల్లెళ్ళు అందరినీ మా కుటుంబాలకు మీరు చూడగలను సార్ 7 ఏళ్ళ ముందు వచ్చిన సార్ మీరు చేసిన సహాయంతో సార్ నువ్వు పెట్టిన పిటిషన్లన్నీ ఈ రాజు ఆఫీసులో పనిచేస్తాడు ఈతనా చెప్తాడు కోర్టులో ఉంటాడు మా మరదల కొడుకు అయినా కోరాక ఈ జైలు కూడా సార్ మాకు ఈ పని చేస్తే మా గురించి కూడా జైలు రికార్డులు చాలా ఇచ్చింది మాకు మంచి ఫెసిలిటీ ఆ పేపర్లు 9600 మందికి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు సార్ జైల్లో వాళ్ళు నేర్చుకొని అక్కడ నీళ్ళల్లో పంటలు కూరగాయలు పండించుడు. మీరు చేసిన సాయం సత్ప్రవర్తన మీకు వెళ్ళి వాళ్ళకి పైసలు కట్టి నేరం చేయలేదు నేరస్తులు ఎక్కిపోయినా సార్ ప్రభుత్వం కూడా మాకు ఆదుకొని ఇట్లా మరి రికార్డు బాగుందని చెప్పి సార్ మీరు చేసిన సహాయంతో యూసుఫ్ అలీని కూడా పట్టుకున్నాను నాకు పడుతుంది సార్ సార్ అదే ఫైనల్ అయిపోయింది సార్. మీరు దుబాయ్ విజిట్ లేకపోతే వీళ్ళు ఇక్కడ లేరు ఇవాళ. లేవు సార్ మీరు యూసుఫ్ యూసుఫ్ సార్ ఇచ్చింది సార్ 6 ఫుల్ పవర్తో సార్ ఇచ్చింది ఆ సార్ తోటి యూసుఫ్ అలీ గారు కూడా మంచివాడు. లులు గ్రూప్ అని ఒకటి ఉంటుంది దుబాయ్లో ఆయనను పట్టుకున్నాను ఎందుకంటే ఆయనకు బాగా వాళ్ళ రాజ కుటుంబంతో సంబంధం బాగా. సో ఆయనను పట్టుకుంటే ఆయన కూడా బాగా సాయం చేసి ఆయన అక్కడ భాష వచ్చు వాళ్ళకి బాగా తెలుసు. మా దృష్టి ఏంటంటే సార్ అక్కడ మీరు కలుసుడు మాకు అక్కడ మీరు హౌస్ స్పీకర్ అక్కడ మాట్లాడిపించడు యూసఫాలతో మేము అంతా బాగా సంతోషపడ్డాం సార్. అక్కడ మేము అక్కడ కల్పించడం అయిపోయేది ఉండదు తమ్మి బ్యాడ్లకి ఏంటంటే గ్రూపులో మళ్ళీ కల్పించుడు ములాఖాతులు వాళ్ళు చేసిన సహాయం సార్. ఎప్పటికప్పుడు ఫోన్లో ఫైనల్ వచ్చేసి సీఎం లెటర్ రాసిండు ఎంత మాకు తెలియజెప్పింది సార్. సరే మా తమ్ముడు బాగా కష్టపడ్డాడు. కాకపోతే ఇలా నేను గత ముంగటికి ఏందనేది ఒక రిక్వెస్ట్ ఏమో మీకేం చేయాలి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నిజంగా చెప్పారు ఇప్పుడు మనలాగా ఎంతమంది ఉంటారు జైల్లో ఆడ 5 ఉన్నారు సార్. ఇంకా 5 ఉంటారు. 5 అంటే ఒక నిజామాబాద్ జిల్లా బెంగల్ వాళ్ళు 2 మనోడు ఒక వీరినపల్లి కూడా ఉన్నాడు పిల్లాడు సార్ సర్పంచ్ తండ్రి అనుకుంటా సార్ 40-50 ఇయర్స్ ఉంటుంది. బంజారులు అండి 3 ఉన్నారు అక్కడ. అట్టిమల్లి అని చనిపోయాడు సార్. అతను కూడా ఫోటోకాపీ అక్కడ ఉండి బాగా ఇచ్చాడు. అలా కూడా ఇడిపించుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. కోషిష్ చేద్దాం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మనిషి తెలుసు. గల్ఫ్ కంట్రీలో కూడా కేటీఆర్ సార్ మీకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు. పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా అరబ్ వాళ్ళు కూడా మీకు చాలా మేము ఆఫీసర్లకు కూడా పెద్ద ఆఫీసర్లకు కూడా మేము నీ గురించి చెప్పుకున్నాం సార్. రీసెంట్లో కూడా నీ పేరు మొత్తం తెలుసు వాళ్ళకి జైల్లో మీ పేపర్ ఉంది కాబట్టి మేము అందరికీ చూపించుకున్నాం. మా సార్ మాకు పిటిషన్ పెడితే సార్ మీ సార్కు ఒక పోలీస్ వచ్చిండు మీరు సంతకం పెడితే మీ సార్ వచ్చి మీరు కలుస్తాడు అబ్జర్వ్ చేస్తారని చెప్పి సార్. మా సార్ మాకు వచ్చింది ఇక్కడికంటే మాకు సంతోషం అని చెప్పిన సార్. మీకు రెండు మాటలమ్మా. ఒకటి ఏంటంటే ఒక మాట ఏంటంటే వీళ్ళకు ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఇప్పుడు ఆ వాతావరణంలో ఇక్కడికి ఎగ్జామ్ వచ్చే వరకు వాళ్ళు ఏమన్నా మొత్తం కుటుంబంతో మంచిగా ప్రశాంతంగా బతికేందుకు ఒక ఇంతజాం చేస్తా నెంబర్ 1. అది నేను ఏర్పాటు చేస్తా ఒకసారి బాలుతో మన ఆగనతో అందరితో డిస్కస్ చేసి ఏది చేయనో అది నేను ఏర్పాటు చేస్తాను. ఒకటి. రెండోది మీ లెక్క అక్కడ ఉన్న వాళ్ళని కూడా తీసుకొద్దాం. ఎవరికి న్యాయపరంగా ఏమేమి చేయాలో చేద్దాం. మన పార్టీ పరంగా ప్రభుత్వం లేకపోయినా పార్టీ ఉన్నది నేనున్నా సార్ ఉన్నాడు పెద్ద సార్ ఉన్నాడు మేము ఏం చేయాలో పార్టీ పరంగా కూడా సాయం చేసి వాళ్ళని కూడా తీసుకొద్దాం. మూడో మాట ఏంటంటే నిజంగా కూడా ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం బాగా అయింది. ఇవాళ మీరు ఇన్నేళ్ల తర్వాత వచ్చి సిరిసిల్ల గుర్తుపట్టినట్టు ఎన్ని కాలేజీలు వచ్చినాయి చూసినావు? అసలు మీ పెద్దూరులో ఏమేమి వచ్చినాయి చూసినావు? చూడలేదు సార్. ఇంకా అక్కడ దవాఖానా కాదు ఇప్పుడు మీకు మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, పెద్ద హాస్పిటల్ వచ్చింది, ఇక్కడ నర్సింగ్ కాలేజ్ వచ్చింది, జిల్లాల కాడ వ్యవసాయ కాలేజ్ వచ్చింది, మీ సరదాపూర్లో పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది. ఒకటి కాదు మీకు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి. ఒకటి కాదు అన్ని కాలేజీలు అన్నీ వచ్చినాయి. పట్టణం ఎట్లా మారిందో చూసినావా సార్? అంతా నీ దయానే సార్. అంతా నువ్వు చేసుకొచ్చా సార్. నువ్వు నీ పార్టీ ఎందుకు సమకూరిన తర్వాత మనం ఎక్కడో ఉండవలసిన అవసరం ఏంటి? ఎందుకు సార్ ఇక్కడ మనం తెలంగాణలో ఇంత మంచిగా వ్యవసాయం అయినాక ఇన్ని వసతులు ఇక్కడ బతుకు కింద అవకాశాలు ఉన్నాయి. ఫోన్లు అవసరం లేదు సార్. ఇప్పుడు ఇంకా ముందర కూడా
వేరేటోళ్ళు పోయి ఆలోచించుకొని వాళ్ళు కూడా అవసరం లేదు సార్ అక్కడ. ఇంకోటి చెప్పాలి నాకు గత 10 ఏళ్ళు ఒక్క మాట 10 ఏళ్ళ నుంచి నేను చూసింది, నేను మున్సిపల్ మంత్రి ఉంటాను, నేను చూసింది ఏమిటంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. హైదరాబాద్లో ఇన్ని బిల్డింగ్లు కడతారు, దుబాయ్ లెక్కనే ఆడ కూడా జోర్దార్ బిల్డింగ్లు, 1,57-58 అంతస్తుల బిల్డింగ్లు హైదరాబాద్లో కూడా జోర్దార్ అయినాయి. ఆడ పోయి నువ్వు చూస్తే అందులో పనిచేసే వాళ్ళు ఒక్కరు మనోళ్ళు లేరు, అక్కడ సెంట్రింగ్ వాళ్ళు మనోళ్ళు కాదు, అక్కడ అసలు ఏ ఒక్క పని కార్పెంటర్ మనోడు కాదు, ఎలక్ట్రీషియన్ మనోడు కాదు. అదే మరి మనోళ్ళు ఏడపోయిరా అంటే మొత్తం ఆడున్నారు. మరి ఏమైనా పైసలు ఏమైనా బాగా సంపాదిస్తారు ఆడవ, ఇక్కడ కంటే ఎక్కువ అంటే ఆడేం లేదు. అందుకే అంటున్నా మనం ఆలోచించుకునే అవసరం అయితే వచ్చింది. వ్యవసాయం మంచిగా అయింది, ఉపాధి అవకాశాలు మంచిగా అయినాయి, భార్య పిల్లలకి వెళ్ళి గంత దూరం పోయి 1000 కిలోమీటర్ల దూరం పోయి మనం బగ్గ సంపాదిస్తున్నారు, పోనీ లక్షల రూపాయలు నెలలు ఇక్కడ పంపుతున్నారంటేమో వేరు. తనలాడుకుంటా ఆడ మీరు ఎట్లెట్టున్నారో కూడా నేను వచ్చి చూసిన. ఆడ చిన్న చిన్న అర్రలలో ఒక్కొక్క అర్రల 8 మంది 9 మంది కింద జిలపురులు తిరుగుతుంటాయి. ఒకటే దాంట్లో బంకు బెడ్లు. ఆ క్యాంపులలో కూడా ఎంత ఘోరం ఉంటుంది అంటే అమ్మ మీకు చూసిరో లేదో నాకు తెలియదు కానీ ఎండాకాలంలో 45-50 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది ఆడ టెంపరేచర్. ఎండాకాలం ఇక్కడ మనది ఇంకా నయం, మనకే ఎక్కువ అనుకుంటాం ఎండ, అసలు ఆడైతే భయంకరంగా ఉంటుంది. ఏసీలు బంద్ చేస్తారు, అని ఉండకుండా వీళ్ళు ఇళ్ళల్లో ఉండకుండా అలా మళ్ళీ పండుకుంటారు, ఏసీ పెడితే అని చెప్పి బంద్ చేసి పని చేపిస్తారు. గట్లాంటి పరిస్థితుల్లో పని చేసుకుంటా వడదెబ్బకే కావాలి. అందుకే అంటున్నాం మరి ఇంత కష్టపడి గాడిపోవడం ఎందుకు, మనం ఆలోచన చేయవలసింది నిజంగా సార్. అంత బాగా మంది ఉన్నారు ఇప్పుడు. కానీ అప్పటికిప్పటికి పరిస్థితి మారింది కదా, ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు రైతు బంధు ఉన్నది, ఇన్ని సౌలతులు ఉండగా ఇక్కడ కావాలంటే నువ్వు కన్స్ట్రక్షన్ పని చేయాలనుకుంటే కూడా ఇప్పుడు హైదరాబాద్ అడ్డగోలు అవకాశాలు ఇక్కడ ఎవరెవరో జైపూర్ వాళ్ళు, ఎవరెవరో బీహార్ వాళ్ళు, ఎవరెవరో ఒడిస్సా వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, వాళ్ళు వచ్చి పని చేస్తారు. అందుకే నేనేమంటున్నా అంటే మీకు తెలిసిన వాళ్ళకు మీరు కూడా చెప్పుకుంటారు. అవును సార్, మేము కూడా చెప్తాం సార్. దయచేసి తిరిగి రండి, ఇక్కడ కావాల్సిన అవకాశాలు ఇక్కడనే ఉన్నాయని చెప్పాలి. దాని తోడు ప్రభుత్వంతో కూడా మాట్లాడి వీళ్ళు కూడా చెప్పింది, ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏమన్నారంటే గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేకంగా చేస్తామని చెప్పింది. చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తే మరి ఏమైనా మీకు సాయం అవుతుందో అది కూడా చూద్దాం. నా తరఫున అయితే నేను చేస్తాను. ఒక్క సలహా సార్, చెప్పండి. ఈ గల్ఫ్ పోయే వాళ్ళకి కానీ పోయిన వాళ్ళకి కానీ అందరికీ ఒక నీ సహాయంతో మాకు అండగా ఉంటే ఒక సినిమా తీయాలని సార్, మొత్తం స్టోరీ వాళ్ళ జీవితం అంటే 18 సంవత్సరాలు ఎట్లా అనుభవించారు. బయట ఉన్న వాళ్ళకి 50 ఏళ్ళు నేను 3 సంవత్సరాలు పట్టింది అక్కడ కానుంచి. పోయే వాళ్ళకి కానీ బయట ఉన్న వాళ్ళకి కానీ నరకం అనిపించే వాళ్ళకి కానీ అక్కడ పోయి ఎట్లా ఉండాలి, ఎట్లా తెలుసుకోవాలి, భార్య పిల్లలకి ఎట్లా ఉండాలి అని అన్ని స్టోరీ నేను చెప్తాను సార్. మీ సలహా ఉంటే మీ ధైర్యం ఉంటే తెలుసుకోవాలి సార్. మన జీవితాన్ని పట్టలకిద్దాం ముందు, సినిమా మళ్ళీ తిద్దాం. కానీ సినిమా కంటే ఎక్కువ మా తమ్ముడు ఒక మాట అన్నాడు మొన్న, ఏజెంట్ల చేతిలో మోసపోయిన వాళ్ళనేమో మనం ఏజెంట్లను కూడా వ్యవస్థను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం. గత 10 ఏళ్ళు మా ప్రయత్నం మేము చేసి ఏజెంట్లలో మోసపోకుండా వాళ్ళకు కొంత సిస్టమేటిక్గా చేసే ప్రయత్నం చేసినాం. ఇది ఇప్పటి నుంచి కూడా మీరు మాట్లాడాలి దయచేసి. ఏజెంట్ల చేతిలో మోసపోకుండ్రి, పోయి ఆగం కాకుండ్రి, అనవసరంగా పోయి ఇరుకపోకుండ్రి, కలవెళ్ళయి అడవైనాక గందరగోళం అయ్యి మొత్తం జీవితాలు నాశనం అవుతాయి అనే మాట మీ నుంచి వస్తే ఏమైతే మీరు ఇంత కష్టపడచ్చు సార్. మీకు కష్టపడి అన్ని తెలుసు సార్ మాకు. అందుకే మీరు మాట్లాడాలి. మీరు కూడా హనుమంత్ భాయ్ మీరు కూడా మాట్లాడాలి అంటున్నా. మాట్లాడతా సార్, నేను మాట్లాడాలి. ప్లస్ ఇప్పుడు ఇంకొక తమ్ముడు రావాలి కదా, నెల రోజులు పడుతుంది. ఆల్రెడీ నేను చేసేసాను సార్ పని. ఈ వచ్చే నెల వరకు లాస్ట్ వరకు అన్ని కూడా మొత్తానికి ఇప్పుడు మీరు నలుగురు వచ్చిండ్రు. జగిత్యాల నుంచి వచ్చిన లేదు, జగిత్యాల సార్. లక్ష్మణ్ కోనరావుపేట సార్. కొంచెం 4 మంత్ ముందు వచ్చిండు సార్ మనకి. మీరు ఎట్లున్నారు? బాగానే ఉన్నారా? వాళ్ళు ఓకే? ఏమైనా ఆలోచన చేసినావా మరి? 4 నెలలు టైం దొరికింది కానీ చేసేసారు. ఇక మీ దయ వల్ల మీ లెవెల్ మాకు ఆర్థిక సాయం ఉపాధి కలిసి చేస్తారు. తప్పకుండా. మీ వయసు ఎంత తమ్మి? నాది ఇప్పుడు 35. 35 ఏళ్ళలో సగం జీతం ఆయన గడిపినాం. ఆయన వయసు తక్కువ సార్, చెప్పేసి కొంచెం ఏజ్ ఎక్కువ. ఇవన్నీ పేపర్ న్యూస్ పేపర్లో ఇవన్నీ కట్ చేసి పెట్టుకునే ప్రతి ఒక్కసారి మాట ఎందుకు మిమ్మల్ని మళ్ళీ మీ కాలం మీద నేను నిలబెడతా. 100% నిలబెట్టుకుంటా. మీరు దయచేసి కాకపోతే మీ లెక్క మళ్ళీ ఒకరు కాకుండా మీరు కొద్దిగా చెప్పాలి. అసలు పోయే అవసరం ఏముందనే మాట. మీరు అన్నట్టు టైం వస్తే సినిమా కూడా తీద్దాం కానీ కాకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. రాజస్థాన్, 35 లక్షల. కరోనా అప్పుడు ఏమైంది తెలుసా గమ్మత్తు? కరోనా అప్పుడు చాలా మంది నడుచుకుంటూ పోయారు దేశంలో, మీరు చూసి ఉంటారు.
అయితే ఇటుకెళ్ళి కేసీఆర్ సార్ ఏం చేసినట్టు ట్రైన్లు పెట్టిండు ఇక్కడ పనిచేసే వేరే రాష్ట్రాలలో వాపస్ అవుతారు. అప్పుడు ఎంతమంది అని లెక్క తీసినాం, ఎంతమంది పనిచేస్తారు మన దగ్గర 35 లక్షల మంది ఉన్నారు. ఒడిస్సా వాళ్ళు మొత్తం ఇటుక బట్టిలల్లా, రైస్ మిల్లు పోతే మొత్తం బీహార్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, ఆఖరికి నాట్లేస్తుంది మీరు నమ్మరు, నాట్లేస్తుంది ఆడికెళ్ళి వస్తుంది బెంగాల్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, మన సిరిసిల్ల ఒకప్పుడు మనోళ్ళు నాట్లేస్తుంది కోదురు, పత్తులు ఎడుతుంది కోదురు వస్తాను కదా బీహార్. మొన్న ఇంకా సిరిసిల్ల పద్మశాలీలకు బతుకుదెరువు కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయాలని మంచి పెద్ద ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఒకరోజు నేను అనుకోకుండా తంగళ్ళపల్లిలో ఒక కార్ఖానా ఉంటే కార్ఖానా అక్కడ ఆగిన, మన వాళ్ళు ఎట్లా పనిచేస్తారు చూద్దాం. అందులో పోతే అలా 4 జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు పనిచేసేవాళ్ళు. మీరేం చేస్తారు తమ్మిడ అంటే, ఇక వీళ్ళైతే 12 గంటలు పని చేస్తారు సార్, మన వాళ్ళు కొద్దిగా 8 గంటల తర్వాత ఇబ్బంది పడతారు అన్నారు. సరే ఎట్లయితే మనకైతే కొంత 4 సిరిసిల్ల అయితే బాగుపడుతుందని చెప్పి అట్లా 35 లక్షల మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నారు కార్మికులు. మనకు మరి గిన్నె అవకాశాలు ఇడబెట్టుకొని మనం దేశాలకు పోవడం ఏం లేదు సార్. అంత 16,000 17,000 సంపాదిస్తారు. అక్కడికి పోతే 22,000 అంటారు, అక్కడికి పోతే 1000 రూపాయలు జీతం సార్. 400 ఖర్చు పోతే మీరు 600 14,000 అవుతాయి సార్. ఇక్కడ ఏం సార్ మానసికంగా నాకు ఒకటి చెప్పు, మానసికంగా ఎట్లుంది మీకు వచ్చినాక లక్ష్యం? అంత బాగుంది సార్. వాతావరణం సెట్ అయిన వారం రోజులు కొంచెం ఈ రోజులల్లా కట్టేసినట్టు నుంచి ఇట్లా బయటకు వచ్చే వరకు మనిషికి వారం రోజులు కొంచెం కష్టపడ్డా, తర్వాత నేను ఇక నార్మల్. కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉంటుందా? ఎందుకంటే ఆడ బయట దేశాలలో అయితే అవి చేస్తారు, ఏం లేదు అక్కర్లేదా? మళ్ళా అలవాటు పడడానికి ఏదో ఏం ఇబ్బంది ఏం లేదు. మరి ఇక్కడ చాలా మంచిగా సార్ మేము అక్కడ కూడా కొంచెం పని చేసుకున్నాం సార్, అందరు కలిసినట్టు ఇబ్బంది ఏం లేదు సార్. అంత మీరు చేసే మా సార్ ఏ రోజు కన్నా మనం తీసుకుపోయి చూస్తున్న ఫీలింగ్ తోటి అక్కడ ఇన్ని సంవత్సరాలు మేము గడిపాం సార్. మీ అందరు కుటుంబ సభ్యులందరినీ కలుసుకుని అందరం కలుసుకున్నాం సార్. అందరం చుట్టాలు మొదలు కలిసి మేము పోకుండా వాళ్ళే మొత్తానికి పండుగ వాతావరణం సార్ పెద్దూరులో. దుబాయ్ నుంచి ఫోన్లు వచ్చినాయి సార్, అక్కడ నుంచి జైల్లో ఫోటోలు చూసి కూడా దుబాయ్ జైలు నుంచి పేపర్ వేయించారు అక్కడికి. సో మీ వాళ్ళందరినీ కలిసినాం, గుర్తుపెట్టుకున్నాం, పరిచయం చేసుకున్నాం. ఎవరైనా ముసలి ఎవరైనా ఎవరు లేరు సార్. మా తల్లిదండ్రులే బాగా ఖరాబ్ అంటే బాగా బెంగళూరు పోయారు సార్. 2 కొడుకులు అక్కడ అయిపోయారు సార్. 2 కొడుకులు అక్కడ అయిపోయారు సార్ అని మా తండ్రి సార్ కరుణానిధి గారు ఏమైంది కళ్ళకు? ఆపరేషన్ ఏమంటే ప్రాబ్లం ఏంది బిడ్డ? సంతోషమేనా? గరీబులకు ఇచ్చిన బాధ్యత అర్ధతల్లే ఇద్దరు బిడ్డలు నా కొడుకులు చేస్తారంటే నా కొడుకుల కన్నా గరీబులకు ఇచ్చిన బాధ్యత సోటు లేదు, ఏమి లేదు బాధ్యత. బిడ్డ మీద ప్రేమ ఉంటుంది బాగానే. అమ్మకు ఎక్కడ ఉంటావు? చేస్తా వాళ్ళకు కూడా చేస్తా. ఇంక ఇల్లు ఉన్నాయి ఇప్పిద్దాం. చిన్నమ్మాయి లాస్ట్ ఒక 10 చదువుతున్నారు, సెకండ్ పాస్ అయింది సార్. సెకండ్లో ఫస్ట్ కాక ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. డబుల్ బెడ్రూమ్ వచ్చి కూడా 2 సార్లు వచ్చింది, 3వసారికి 3 విడిగలు అన్నారు. అది తెలియదు సార్, మీకు ఇల్లే లేదని చెప్పారు సార్ మా పెద్దూరు వాళ్ళు. సిరిసిల్ల దాదాపుగా కావాల్సిన ఇల్లు అయితే కట్టినాం. ఇప్పుడు ఇక ఎవరికైనా రాకపోతే ఇచ్చేద్దాం. అలా దేవులాడిగా మా ప్రవీణ్ అన్న అందరిని మాట్లాడి దేవులాడి తనకు ఇల్లు ఇప్పిద్దాం మీ కుటుంబాలను. ఈ ఊరోళ్ళైనా బయట ఇప్పుడు అందరు సార్ హనుమంత్ పని కావాలి అంతేగాని సార్ హనుమంత్ బిడ్డ సార్ బాబు నేను చేయించుకుంటాను. సార్ హనుమంత్ బిడ్డ సార్, హనుమంత్ బిడ్డ సార్. నేను రాసుకుంటాను. హనుమంత్ వాళ్ళ బిడ్డ కొంచెం సార్ ఇలా కొంచెం హెల్త్ ప్రాబ్లం సార్. ఒకసారి నిమ్స్కి నిలబడి గౌతమ్ లేవమ్మ ఒకసారి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందండి సార్. ఆ నిమ్స్ గిట్ అని చెప్తే ఒకసారి చెక్ చేయించుకొస్తాను. నువ్వు చెప్పు, నాకు చెప్పు, నేను హాస్పిటల్ చెప్తాను మేడం. జ్ఞాపకశక్తి తక్కువ ఉంటుంది సార్ ఆమెకు. జ్ఞాపకశక్తి వేరే మాట సార్ కావాలండి. అసలు పేరు మంచిగా చెప్పు. హెల్జో ఎవరికి అర్థం కాని పేరు. మీ నాయన దుబాయ్లో ఉన్నారు సార్. దుబాయ్లో దేశంలో ఆయన కూడా ఎప్పుడు
సంవత్సరం అయింది సార్. సంవత్సరం అయిందా? మాట్లాడుతున్నావు నాన్నతోని? ఏం మాట్లాడుతున్నావు? ఏం చెప్తున్నావు? జల్ది రమ్మని చెప్పినావా? ఏ క్లాస్ నువ్వు? 3rd క్లాస్. బాగా చదువుతున్నావా? మార్కులు ఎన్ని వస్తాయి? ఏ సబ్జెక్ట్ ఇష్టం? ఏ సబ్జెక్ట్ ఇష్టం? ఏ సబ్జెక్ట్ ఇష్టం ఏంటంటే? మ్యాథ్స్ ఇష్టమా? బాగా వస్తాయి అందులో? ఎన్ని వస్తాయి నీకు? 10కా 100కి? ఎన్ని ఉంటుంది నాకు తెలియదు. ఇవాళ ఏం నడుస్తుంది? 100కు ఉంటుందా పేపర్? 10కి ఉంటుందా? అర్థమైంది నాకు. మ్యాథ్స్ కొద్దిగా ఇష్టం లేని సబ్జెక్ట్ ఏమన్నా? ఒక పని చేస్తాను నేను, మళ్ళీ ఒకసారి బాలుకి చెప్పి మళ్ళీ మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించుకొని ఏమేమి ఏర్పాటు చేయాలో కలెక్టర్ గారితో మాట్లాడి మీరు 4గురికి చేస్తా. ప్లస్ 5 తను నెల రోజులు ఎల్లమ్మ వల్ల నెల రోజులకు వస్తారు కదా. రాగానే ఒకసారి మొత్తం నేను కూడా ఇప్పుడు మా ఎలక్షన్ అడావుడు ఉంటుంది, కొద్దిగా టైం తీసుకుంటా. ఒక నెల రోజులు తీసుకొని నేను ఇంతజాం చేస్తాను. ఓకేనా? ఆ బిడ్డ నేను చేపిస్తాను. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాకు ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయ మార్గాలు లేక, భూమి ఉన్న నీళ్లు లేక, ఉపాధి అవకాశాలు లేక దశాబ్దాలుగా ఇక్కడ నుంచి మరి లక్షల సంఖ్యలో సోదరులు తమ భార్య పిల్లల్ని విడిచిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో మరి ఒయాసిస్సులు వెతుక్కుంటూ, మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు 3.5-4 దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తూ ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది, ఉపాధి అవకాశాలు బాగైనాయి. ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో, తమ భార్య పిల్లల్ని కుటుంబాలకి దూరమయ్యి ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు 4 ఎవరైతే దేశంగాని దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి
18 ఏళ్ళు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరమయ్యి తెలవని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందంగా అనుకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మా సోదరులు 4 సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒకరు, జగిత్యాల నుంచి మరొకరు, అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి 3 మొత్తం కలిపితే 5 సోదరుల్లో 4 తిరిగి వచ్చినారు. చాలా సంతోషం. నేను దాదాపుగా ఇక్కడ మా స్థానిక నాయకులు ఆనాడు తౌటు నాగభూషణం గారు అనే ఒక రిపోర్టరు, తర్వాత బాలు కాయితీ అనే మరొక రిపోర్టరు, 2 సోదరులు కూడా ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చి అన్న మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు వారిని విడిపించేదానికి మీ ప్రయత్నం చేయండి అంటే ఆనాడు మేము అధికారంలో లేము. 2011-12 ఆ ప్రాంతంలో మొదటిసారి ఈ అంశం నా దృష్టికి వచ్చినాడు అధికారంలో లేము. కానీ సిన్సియర్గా ప్రయత్నం చేసి నేపాల్ దాకా పోయి ఒక 15 లక్షల రూపాయలు ఆనాడు బ్లడ్ మనీ అంటారు, ఏ కుటుంబం అయితే చనిపోయిందో ఆ కుటుంబానికి పోయి వారి కుటుంబ సభ్యులకు డబ్బులు కూడా కాఠ్మండు దాకా పోయి మందా భీమిరెడ్డి గారు, నారాయణ స్వామి గారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అక్కడ దాకా పోయి ఇచ్చి రావడం జరిగింది. తదనంతరం వారు వెంటనే విడుదలవుతారని ఆశించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ చట్టాల్లో మార్పులు, కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో లాయర్లు కూడా అక్కడ చాలా హెల్ప్ చేసినారు. అక్కడ మా గల్ఫ్లో ఉండే సోదరులు మా సత్యం గారు, రాధారప్ సత్యం గారు, జువాడి శ్రీనివాస్ గారు, అక్కడ లాయర్ అనురాధ గారు, ఇంకా అక్కడ స్థానిక లాయర్లు కూడా అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన లాయర్లు వాళ్ళు కూడా సాయం చేసినారు. ఎంతోమంది కృషి వల్ల ఒక 7 సంవత్సరాల జైలు శిక్ష తగ్గి ఈరోజు 18 ఏళ్ళకు, అది కూడా చాలా ఎక్కువ అయినప్పటికీ ఇంకో 7 సంవత్సరాలు శిక్ష కాలం ఉండగా వారు బయటికి రావడం, వారి కుటుంబాలతో మళ్ళీ తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది. అందుకే వారిని కలవడానికి, వారిని పరామర్శించడానికి, కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు, వారి కాళ్ళ మీద వారు, ఎందుకంటే 18 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ఏం చేయాలనో పాల్పోతలేదు. కాబట్టి వారి కాళ్ళ మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి వారికి నేను మాట ఇచ్చినాను. ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు మాట ఇచ్చారు, గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు, తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని, నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా నా తరపున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాట ఇచ్చాను. తప్పకుండా రాబోయే 1-2 నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొక్కసారి నా విజ్ఞప్తి, మీరు ఇక్కడ నుంచి పోవడం, కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయిపోవడం, అక్కడ పోయిన తర్వాత కలివిల్లి కావడం, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం, భాష రాక, వీసా లేక, న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక, రకరకాల ఇబ్బందులు. అందుకే మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి, తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకోలలుగా ఉన్నాయి. మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరిగి వచ్చిన మా శివరాత్రి హనుమంత్ గారు, మల్లేష్ గారు, లక్ష్మణ్ గారు, వెంకట్ గారు, రవి గారు, వెంకట్ ఒక్కరు రావాలి, ఇంకా రవి గారు, అందరికి కూడా మరి స్వాగతం చెబుతూ వారి కుటుంబాలతో వారు సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన 2 రిపోర్టర్ సోదరులకు, సహకరించిన లాయర్లకు, దౌత్య అధికారులకు, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కుటుంబాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారందరూ కూడా, మీ అందరూ కూడా ధన్యవాదాలు. నిజానికైతే మేము కూడా అనుకున్నాము, దురదృష్టం 2వ టర్మ్లో కరోనా తర్వాత చేయలేకపోయినాము. తప్పకుండా మరి ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది, వారైనా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.